క్రైస్తవులమైన మనము, దేవుని నమ్మిన మనమందరము కూడా మౌనముగా ఉండకూడదు. దేవుని గూర్చిన ఉత్సాహ ధ్వని, ఎందుకంటే కోట్ల మందికి లేని గొప్ప ధన్యత అధికారులకు కానీ, ప్రధానమంత్రులకు కానీ, ప్రెసిడెంట్స్ కానీ, ముఖ్యమంత్రులకు కానీ లేని గొప్ప ధన్యత. దేవుడు ఈ రక్షణ భాగ్యము, ఈ సంతోషము, ఆనందము, ఉత్సాహ ధ్వని చేసే భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, రక్షణ గురించి కొంతమందికి తెలియదు. ప్రియులారా, క్రైస్తవులుగానే ఉంటాం కానీ రక్షణ గురించిన విషయాలు మనకు తెలియదు. రక్షణ పొందినవాడు మౌనముగా ఉండడు. ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు, ఘనపరుస్తూ ఉంటాడు, మహిమపరుస్తూ ఉంటాడు. నీలో ఆ యొక్క ఉత్సాహ ధ్వని పుట్టాలి. నీలో పుట్టినప్పుడు నువ్వు అనేక మందిని పిలుచుకుంటున్నావు. నీ స్నేహితులే కానీ, నీ బంధువులే కానీ, నీ సంఘమే కానీ పిలుచుకుంటున్నావు. పిలుచుకుని మనమందరము కలిసి ఏం చేయాలి? ఉత్సాహ ధ్వని చేయాలి.